ఇలా రా. ఇక్కడ సాయిబాబా ఉండేది ఎక్కడా? అయ్యా, అంత కటుగా మాట్లాడతారేంటి? సాయిబాబా దేవుడు, కొంచెం భక్తితో ప్రవర్తించండి. దేవుడి దగ్గర రావడానికి భక్తి ఎందుకయ్యా పిచ్చివాడా? మరి ఇంకేం కావాలి? డబ్బు, డబ్బు కావాలి. డబ్బుంటే దేవుడి దగ్గరికి మనం పోవడం కాదు, దేవుడే వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తాడు. మరి మీరు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు కదండి. మేము వచ్చింది దేవుడికి దండం పెట్టుకోవడానికి కాదు, మా సంపాదనకి దిష్టి తగలకుండా దేవుడికి కొంత డబ్బు ఇచ్చిపోదామని. అయ్యా, అది పాపం. పాపమా నీ మొహమా? మా బోటి ధనవంతులే లేకపోతే దేవుడికి దిక్కే లేదు. నైవేద్యాలుండవు, నీరాజనాలుండవు, అష్టోత్రాలుండవు, ఉత్సవాలుండవు, ఊరేగింపులుండవు. మేము ఉంటేనే దేవుడు ఉండేది. సరే సరే, ఇంతకీ సాయిబాబా వచ్చేటప్పుడు తెలీదయ్యా. చస్తామా? వచ్చినందుకు ముడుపులు చెల్లించే వెళ్తాం. ఏమే రా. నిన్ను రాయ్, నా బిడ్డ ప్రాణాలు నిలువు నా పొట్టన పెట్టుకున్నావు కదరా, నిన్ను వదలను రా, వదలను. నీ ప్రాణాలు కూడా తీసేందుకు నిద్ర. ఒరేయ్, ఎంత నికృష్టపు కుటుంబం రా మీది. ఒరేయ్, చేతులా నా బిడ్డను నరకంలో తోశారు. మీ వల్ల మేము అన్యాయమైపోయాం కదరా. ఏరా, పొట్టన పెట్టుకోవడానికి నా బిడ్డే దొరికాడంట్రా. మాకెందుకు చేశారా ఇంత దారుణం? రేయ్, నా బిడ్డ మీకు ఏం ద్రోహం చేశాడ్రా? ఇంత నష్టజాతకపు కుటుంబం మాకు దొరికిందేంట్రా? అయ్యా అయ్యా, అంతే మాటనకండి అయ్యా, అంతే మాటనకండి. ఒరేయ్ ఒరేయ్, బిడ్డను ఆఖరి చూపు కూడా చూసుకునే అదృష్టం లేకుండా చేశారు కదరా. ఒక్కగానొక్క కొడుకు అందరూ కలిసి బింగేశారు కదరా. నాశనం చేయడానికి మేమే దొరికాంరా. ఇక మేము ఎవరి కోసం బతకాలిరా? ఎందుకోసం బతకాలి? ఎందుకోసం బతకాలో చెప్పండిరా. ఏం జాతకం రా నీ కూతురుది? అది నీ కూతురు కాదురా, నా బిడ్డ పాలిట శాపం. నా కొడుకును మింగేసిన మృత్యు. అయ్యా, ఎక్కడ్రా పిశాచి? ఒసేయ్ పిశాచి, ఎక్కడున్నావే? రా బయటికి. నిన్నొదలను, నిన్ను. అయ్యా, ఏమే ఏమే చేసిందంతా చేసి ఏమి తెలియదు కూర్చున్నావా? రా బయటికి. చెప్పండి.
బావగారు ఆగండి బావగారు. బావగారు ఏమే నా బిడ్డను చేసుకుని నువ్వు ఇంకా బ్రతుకున్నావా బావగారు. ఏ? విధవను చేసుకుని నా బిడ్డ అర్ధాక్షుడైపోయాడే ఎందుకే నీకు ఇంకా బొట్టు ఆ బొట్టును చెరిపేస్తా వదలమని చెప్తున్నా ఇంకా ఈ తాళెందుకే ముందరస్తుదానా తీసేయ్ వద్దు మావయ్య బావగారు వద్దు మావయ్య బావగారు వద్దు బావగారు మావయ్య బావగారు బావగారు మావయ్య వద్దు 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 మావయ్య వసాయ్ నువ్వు మనిషివి కాదే మనుషులు మింగే చెయ్యాలి నువ్వు ఆడదానివి కాదే ఆడబోతానివి నిన్ను నాశనం చేయందే వదలని బావగారు నిలువున నా కొడుకుని మింగావు కదే బావగారు రేయ్ మీ కుటుంబాన్ని వదలనురా మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను మీ కుటుంబంలో ఒక్కళ్ళని కూడా మిగలకుండా అందరినీ సర్వనాశనం చేస్తాను నా బిడ్డని కబళించిన మిమ్మల్ని ఒక్కడిని కూడా వదలనురా చచ్చినా వదలను గుర్తుంచుకోండి నాన్నా అమ్మా వాళ్ళు నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నారేంటి నన్ను అత్తగారింటికి ఎప్పుడు తీసుకెళ్తారు నాన్నా చెప్పండి నాన్నా నాన్నా నన్ను వదిలి ఆయన క్షణం కూడా ఉండలేరు తీసుకెళ్ళండి నాన్నా ఏం నాయనా ఏం చేస్తున్నావు అన్నం పెట్టిందా లేదా అది అదెందుకు పెడుతుందమ్మా ఎంతసేపు దాని తిండి దాని నిద్ర దాని సుఖం పాపం మొగుడు తిన్నాడో లేదో అన్న ఆలోచనే లేదు ఆ, ఇట్లా అన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఏమైపోతుంది నాయనా ఉండు దాన్ని పిలిచి 4 మాటలు అడిగేస్తాను నీలా నీలా అమ్మా ఆపుతావా ఇప్పుడే తన చేత్తో కడుపు నిండా తిని ఆ, తిన్నావా అవును తిన్నాను మేము అదే అనుకున్నాం కదమ్మా అవునరా అన్నయ్య అవునవును అయినా నీకు దేవతలాంటి భార్య దొరికింది పాపం నే సంగతి వదిలేద్దాం అది బంగారం కొండ ఇక అస్సలు తొందే ఎవరు అదే ఆ గుడ్డిమాలో నాయనా దాని దెబ్బకు తట్టుకోలేకపోతున్నాం ఏదో ఒకటి చేసి దాని బాధ నుంచి తప్పించరా పాపం చిన్నపిల్ల
పైగా గుడ్డిది. అదేం చేసింది మిమ్మల్ని? అది చిన్న పిల్ల. అమ్మో అమ్మో, చూడ్డానికి అలా అనిపిస్తుంది గాని నిన్న మా చేత గుంజలు తీయించిద్రా. గుంజీలు తీయించడం ఏంటి? అబే అదే లేదురా రే అన్నయ్య, అది ఈ ఇంట్లోని వద్దు, మా ఇంట్లోని వద్దు, ఎక్కడికైనా తీసుకుపోయి దాన్ని వదిలిపెట్టిరారా. నాకెక్కడ తీరుకుంది? అంత ఇష్టం లేకపోతే మీరే తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలిపెట్టొచ్చుగా. అది మా వల్ల కాదురా, మేము దాన్ని మొయ్యలేము. అబ్బే అదే అదే ఆడవాళ్ళం, మేమేం చేయగలంరా. నువ్వే ఎటైనా తీసుకుపోయి మళ్ళీ మన కొంపకి రాకుండా దూరంగా వదిలిపెట్టరా. అది ఇంట్లో ఉంటే మీకేం నష్టం? నష్టమని చిన్నగా అంటావేరా, దాని దెబ్బకు తట్టుకోలేక భూత వైద్యుడు కూడా పారిపోయాడు. భూత వైద్యుడా? వాడెప్పుడొచ్చాడు మన ఇంటికి? అదే 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 భూత వైద్యుడు మన ఇంటికి ఎప్పుడు వచ్చాడమ్మా? మీరే కదా వాడింటికి వెళ్ళారు? అవునవునవును. కాదు 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 కాదు. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ నాయనా, దాని దెబ్బకి మా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా. అవునమ్మా, మీరిద్దరు చీమకు కూడా అపకారం తలపెట్టరు కదా? అవును నాయనా, కన్న తల్లి హృదయం కన్న కొడుకేగా తెలిసేది. మరి నా హృదయం? నీ అన్నయ్య కదమ్మా, నీ హృదయం కూడా అర్థం చేసుకుంటాడు. ఒరే నాయనా, ఎట్టాగైనా సరే దాని పేడ వదిలించరా, చచ్చి నీ కడుపున కొడతారా. సరేలే, ఒక మాట దాన్ని అడిగి చెప్తానులే. ఎవరిని? నీలాంబర్నా? కాదు, జ్ఞానేశ్వర్ని. ఇదేంటి, దాన్ని వెళ్ళగొట్టమని మనమంటే దాన్ని అడిగి వెళ్ళగొడతానంటాడేంటి? నాకు అర్థం కావట్లేదు. అమ్మా, అవునమ్మా, నాకు నడువు నొప్పిగా ఉంది, కాసేపు కూర్చుంటాను. ఏమైందే? అమ్మా అక్కడ కూర్చున్నావంటే ఏమిటే? మంచానికి ఒతుకుపోతావే. మళ్ళీ అది వచ్చి లేపితేనే గాని లేకలేవే అమ్మా. నిజమే. అవునే, నాకు వీడి వాళ్ళకు అర్థమై చావట్లేదేంటి? వాడు నీ కొడుకే కదే. నిజమే నిజమే, నా కొడుకే, నా కొడుకే. అవును, నా కొడుకేగా. సాయి, 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 నీకోసం ద్వారకామాయిలో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఇద్దరు కాదు మాల్సా, నలుగురు. కాదు సాయి, ఇద్దరే. లేదు మాల్సా, నువ్వు ఇటు రాగానే మరో ఇద్దరు వచ్చారు. మరి ఇంకేం సాయి, వచ్చి వారిని కరుణించొచ్చుగా. అందులో ఇద్దరికే నాతో అవసరం, మరో ఇద్దరికి నా అవసరం లేదు. అదేమిటి సాయి? అవును మాల్సా, వెనక వచ్చిన ఇద్దరు నాకు లంచమిద్దామని వచ్చారు. సాయి, నీకు లంచమా? అవును మాల్సా, దైవానికి లంచము ఇవ్వబోతున్నా.